హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ వాసు, వాయిస్ ఆఫ్ కలర్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈరోజు బాగా వర్షం పడుతుంది. మళ్ళీ నేను ఒక ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చాను. ఇది ఒక కొత్త కొండ అనమాట యాక్చువల్గా. సో ఈ కొండ ఒకసారి ఎక్కుదాము, ఈ పరిసర ప్రాంతాలు ఎలా ఉంటాయి ఏంటి, ఒకసారి ఈ లొకేషన్ అంతా చూద్దామని చెప్పి మళ్ళీ యాక్చువల్గా ఈ ప్రాంతంలోకి వచ్చాను. ఓకే, సో ఈ జర్నీ, ఈ ట్రెక్కింగ్ మీకు డెఫినెట్లీ నచ్చుద్ది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కొండ పైకి వెళ్ళిపోదాం. ఇది కొంచెం చూడండి ఎలా ఉంది కదా, ఇదిగోండి ఈ బండ ఉంది కదా, ఈ బండ మీదకి ఇలా నడుచుకుంటూ పైకి వెళ్ళిపోవాలి. ఈ కొండ మీద రకరకాల చెట్లు ఉన్నాయి అన్నమాట, ఔషధ గుణాలు ఉన్న మొక్కలు, కాయలు అన్నీ కూడా. సో పైకి వెళ్ళేసి ఒకసారి మనం అంతా ఈ సరౌండింగ్ అంతా చేసుకొని చక్కగా ఈ లొకేషన్స్ అన్ని పైనుంచి కింద లొకేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చక్కగా చూద్దాం. ఓకే, లెట్స్ కమ్ విత్ మీ ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. రైట్, ఇలా పైకి వెళ్ళిపోదాం రండి. దారే ఉండదు యాజ్ యూజువల్లీ, మీకు చెప్పాను కదా, దారే ఉండదు, ఎక్కుకుంటూ వెళ్ళడమే. మధ్యలో ముళ్ళ చెట్లు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సరే, ఇలా జారిపోతుంటుంది, గ్రిప్ చేసుకోవాలి. ఓకే, మనకు కొంచెం అనుభవం ఉంది కదా, చూసారా ఎలా ఉందో. సో ఓకే, వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇది యాక్చువల్గా కొత్త ఏరియా, కొత్త కొండ ప్రాంతము. ఇక్కడ ఈ పైన ఏముంటుందో ఏమో కూడా మనకు తెలీదు. లెట్స్ రెడీ టు ఫేస్ ఇట్ అనమాట, మనం ఫేస్ చేయాలి. సో డైరెక్ట్గా ఎక్కడే అనమాట. సో దీనికి దారి తెన్ను ఏమీ ఉండదు. సో లెట్స్ కమ్ విత్ మీ. వా ఫ్రెండ్స్, ఇదిగోండి చూసారు ఎలా ఉందో. ఓకే, ఇంకా ముందుకు వెళ్దాం, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, వారానికి ఒకసారి ఇలా ట్రెక్కింగ్ ప్లాన్ చేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసు అసలు ఆరోగ్యానికి. ఓకే, మీకు దగ్గరలో ఏమైనా కొండలు ఏమైనా ఉంటే ఒకసారి ప్లాన్ చేసుకోండి. వెరీ నైస్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, మంచి ఉల్లాసంగా ఉంటుంది. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి హాఫ్ ఆఫ్ ది ఏరియాకి వచ్చాము. ఇంకొంచెం మనం పైకి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఓకే, లెట్స్ కమ్ ఫ్రెండ్స్. ఈ చుట్టుపక్కల ఏరియాలో చాలా కొండలు ఉన్నాయి, వెరీ ఎక్స్ట్రాడినరీ అండ్ ఎక్సలెంట్గా ఉంటాయి. సో మీలో ఎవరన్నా ఈ కొండను ఎక్కాలి, ఆ ఎక్స్పీరియన్సు, అనుభూతి మీరు పొందాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి, మిమ్మల్ని కూడా ఒకసారి తీసుకొస్తా. ఓకే, చాలా బాగుంటుంది ఈ అనుభవం. ఇదిగోండి హాఫ్ ఆఫ్ ది పార్ట్ వచ్చాము పైకి. ఇదిగోండి మోర్ టాప్ ఆఫ్ ది హిల్ అనమాట, కొంచెం దూరం ఉంది, పైకి వెళ్దాం. ఇది అప్రాక్సిమేట్గా కొండ ఉంటే ఒక కిలోమీటర్ ఉంటుంది అంతే. ఓకే, కొంచెం చిన్న కొండ ఈ లొకేషన్లో, అయినా చాలా బాగుంటుంది ఇది ఎక్కడ వంట. ఓకే, లెట్స్ కమ్. కొంచెం పాములు ఎన్ని ఉంటాయి చూసుకోవాలి. ఓకే, చూడండి ఆ దిగున, ఈ కొండకి దిగున ఇది ఒక చెరువు ఉందన్నమాట. ఇక్కడ వ్యవసాయానికి సరిపడా చెరువు ఉంది. ఆ చెరువు నుంచే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి, ఆ పొలాల్లోకి నీళ్ళు అవి మళ్ళిస్తూ ఉంటారన్నమాట. ఈ పొలాల్లో వరి పండిస్తూ ఉంటారు, సో నీళ్లు మళ్ళిస్తూ ఉంటారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, ఆ పొలాలు చూడండి ఎలా ఉందో, సూపర్ కదా, ఎక్స్ట్రాడినరీగా ఉంది కదా. ఓకే, పైకి వెళదాం ఫ్రెండ్స్. మీకు యాక్చువల్గా ఏంటంటే అక్కడ క్రింద ఒక దర్గా ఉంచండి, పాడుబడిపోయిన దర్గా, పురాతనమైంది అనుకుంటా. చూసారు అక్కడ కనపడుతుందా, ఇదిగోండి. యా, నేను చేయబెట్టి చూడండి, దర్గా బాగా పాడుబడిపోయిన దర్గా, ధ్వంసం అయిపోయింది. సో కింద అనమాట. ఐ థింక్ ఈ కొండ కూడా చాలా చరిత్ర ఉందేమో అనిపిస్తుంది. ఇంక ఈ ఏరియాకి వచ్చేవాళ్ళేమో ముస్లిమ్స్ వాళ్ళు, దర్గా దగ్గర నమాజ్ చేసుకుంటారు కదా ఆ లొకేషన్స్కి. ఓకే, సో చాలా బాగుంది ఫ్రెండ్స్ ట్రెక్కింగ్. ఈ ఫారెస్ట్ కొంచెం హైట్ తక్కువ అనమాట, నేను వెళ్ళిన వాటిలో ఈ ఫారెస్ట్ కొంచెం హైట్ తక్కువ, చాలా బాగుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చక్కగా మోర్ మీదకి వచ్చాము. చాలా బాగుంది చూడండి, హైట్ తక్కువ కానీ కొండ మాత్రం వెడల్పు చాలా ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి చూసారా, అక్కడ దాకా వెళ్ళాలి. ఓకే, లెట్స్ కమ్ విత్ మీ. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి, చాలా బాగుంటుంది అనమాట అనుభూతి, ఎక్స్పీరియన్స్ వెరీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, యాక్చువల్గా కొండ అంచులో ఉన్నాను. ఇదిగోండి ఇది అంచు భాగం. ఇంక తర్వాత ఇదంతా మనం జస్ట్ ఒక స్టెప్ వేసామంటే కిందకి డొల్లిపోతాం అనమాట. సో జస్ట్ అంచు భాగంలో ఉన్నాము. ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే అసలు ఎంత బాగుందంటే భలే ఆహ్లాదకరంగా ఉందన్నమాట. వెరీ ఎక్స్ట్రాడినరీ అండ్ ఎస్థెటిక్.
చాలా బాగుంది, వర్ణించడానికి అసలు మాట్లాడలేవు. ఇదిగోండి ఇలా జస్ట్ అంచు నుంచి ఇలా చూస్తుంటే, ఇదిగోండి ఇలా చూస్తున్న అంచు నుంచి ఎంత బాగుందో ఆ లొకేషన్ అంతా కూడా. చూడండి దూరంగా ఎలా కనపడుతుందో. సో ఎక్సలెంట్గా ఉందన్నమాట ఈ లొకేషన్ అంతా కూడా. ఇదిగోండి ఇదే టాప్ ఆఫ్ ది హిల్ ఇదంతా కూడా. ఓకే కదా, చూడడానికి బాగుంది కదా. ఓకే, ఇంకొంచెం ముందుకు వెళదాం మనం, అవకాశం ఉంది వెళ్ళడానికి ఇంకొంచెం. సో చెట్లో నుంచి మనం దాటుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది, కొంచెం ముందుకు వెళ్దాం. లెట్స్ కమ్ విత్ మీ. ఇదంతా అంచు ఫ్రెండ్స్, ఈ రైట్కి వెళ్ళడానికి లేదు, ఇంకా రైట్కి వెళితే స్ట్రైట్గా వెళ్ళడం తప్పితే ఇంకా మనకు అసలు ఇంకా లేదనమాట. చూడండి ఈ చెట్ల మధ్యలో నుంచి వెళ్ళాల్సి వస్తుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఒక్కోసారి చెట్లను కూడా మనం చెక్ చేసుకోవాలి. మీకు లాస్ట్ టైం చెప్పాం కదా ఈ బస్కిరి పాములు. సో పాములు అలా ఉంటాయి, కొంచెం చూసుకొని వెళ్ళాలి, కొంచెం త్వరలాగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇంకా ఇంకా ఇది మీరు ముందు కొంచెం కష్టంగానే ఉంది. ఈ లొకేషన్ అంతా కూడా చూడండి, ఇదంతా కూడా పొదలు ఏర్పడిపోయినాయి అనమాట. ఆ పక్కనేమో అంచుంది, అటు వెళ్ళడానికి అవకాశం లేదు. ఇదిగోండి ఈ పక్కనంతా కూడా అంతా పొదలు ఏర్పడిపోయినాయి అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ టాప్. ఇంకా 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 ఇంకేంటంటే, సో అటు కిందకి దిగాల్సి వస్తుంది, ఇటు కిందకి అటు కిందకి ఇటు కిందకి అనమాట. సో టాప్ ఆఫ్ ది హిల్లో ఉన్నాము. ఓకే, ఈ లొకేషన్ అంతా బాగుంది కదా, రైట్. సో ఇప్పుడు మెల్లగా ఏం చేద్దామంటే కిందకి నడుచుకుంటూ వెళ్దాం. ఓకే, నడుచుకుంటూ వెళ్ళి ఒక చోట ఏదైనా సిట్టింగ్ ఉంటే కనుక ఒక చోట చూసుకొని తగ్గ భోజనం చేద్దాం, రైట్. తెచ్చుకొని విత్ చాలా బాగుంటుంది వీడియో. రండి కిందకి దిగుదాం మెల్లిగా. ఇలా చూసుకుంటూ దిగుతూ ఉండాలి. యాక్చువల్గా మీకు ఇక్కడ ఫ్రూట్ చూపిస్తాను, చూడండి ఎలా ఉందో ఫ్రూట్. సరే, ఈ ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఫ్రూట్స్ చూసారా ఎలా ఉన్నాయో. ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా తినొచ్చు. ఇవ్వండి కొంచెం పండాలి. ఇవ్వండి ఎలా ఉంది చూడండి. సరే, ఆహా ఇంత బాగుంది తెలుసా ఫ్రెండ్స్. అట్ లాస్ట్ ఫైనల్లీ మనం మోర్ మీదకి వచ్చాము. మోర్ అంటే చెప్పాను కదా మీకు లాస్ట్ టైం వీడియోస్లో, టాప్ ఆఫ్ ది హిల్కి వచ్చాము. సో దిస్ ఇస్ టాప్. సో చూడండి ఇదంతా టాప్ అనమాట. చక్కగా ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది చూడడానికి. సో ఇక్కడ మనం కూర్చోవచ్చు, సో అవకాశం ఉంటే పడుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనమాట. సో ఎట్లా అనమాట. సో టాప్ ఆఫ్ ది హిల్ మోర్కి వచ్చేసాము. ఓకే, సో చాలా దూరం ఎక్కాము ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఒక 1.5 km దాకా వచ్చింది. 1.5 km అంటే రోడ్డు మీద వెళ్ళడానికి బాగానే ఉంటుంది. సో అడవిలో మనం కొండెక్కి రావడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. సో లెట్స్ ట్రై. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే కనుక నేను మీకు చెప్పాను కదా డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానని చెప్పి, జస్ట్ కాల్ మీ. సో ఐల్ పికప్ యూ అనమాట, మిమ్మల్ని కూడా తీసుకొస్తాను. లెట్స్ ఎంజాయ్ అండ్ రాక్. ఓకే, సో ఇందరం వచ్చాం కదా ఫ్రెండ్స్. సో ఊరిని ఇక్కడ ఏం చేయడానికి ఏం లేదు యాక్చువల్గా. సో మీకు తెలిసి యాక్చువల్ నేను ఏంటంటే ట్రెక్కింగ్ వచ్చి ఏదో ఒక ఐటెం ఇక్కడే తయారు చేసుకొని భోజనం చేసి పెడతానని. సో ఈ ప్రకృతిలో వర్షం మూలంగా అలాంటి అవకాశం ఏం కనపట్లేదు, ఎందుకంటే ఏ టైంలో వర్షం పడుతుంది ఏంటనేది తెలియట్లేదు. సో అందుకని ఏంటంటే నేను ఇంటి దగ్గర ఒక ఐటెం ప్రిపేర్ చేసుకొని వచ్చేస్తున్నాను. కొంచెం ఆకలిగానే ఉంది. సో ఇక్కడ కూర్చొని చక్కగా ఆహార పదార్థాన్ని భోజనం చేసి లొకేషన్స్ మొత్తం ఒకసారి అన్నీ చూసుకొని, ఓకేనా, మళ్ళీ కిందకి వెళ్దాం. ఓకే, సో మస్తు మజా ఇస్తాను అనమాట. లెట్స్ వెయిట్ ఫ్రెండ్స్. ఇవే నా ఫుడ్ ఐటమ్స్, నా క్యారియర్ అండ్ వాటర్ బాటిల్ ప్లస్ ఒక చిన్న ప్లేట్ అనమాట. సో ఇవే నేను క్యారీ చేస్తున్నాను. సో ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అయితే ఒక నైఫ్ ఒకటి ఉంటుంది, ఒక స్పూన్ ఒకటి క్యారీ చేస్తాను అనమాట. ఇంతే, ప్రస్తుతానికి ఇవే తెచ్చుకున్నాను. సో ఇక్కడంతా సిట్టింగ్ అంతా కూడా చాలా బాగుంది చూడడానికి. చూడండి ఇలా చెప్పాను కదా మీకు కొంచెం ఫ్లాట్గా ఉంటుంది మోర్ అనేటప్పుడు కూర్చోవడానికి కానీ. సో అందుకనే ఇదిగోండి ఈ బండ దగ్గర సెట్ చేసుకున్నాను నా సెటప్ అంతా. సో కొంచెం ఆకలిగా ఉంది, అంతా తిరిగాం కదా, చూసారు కదా లొకేషన్ మొత్తం. సో చక్కగా తెచ్చుకున్న ఐటము తినేసి హ్యాపీగా మెల్లిగా చూసుకుంటూ కిందకు బయట. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై లంచ్. ఈవేళ చేపల కూర అండ్ వైట్ రైస్. ఓకే, సో కొరమేను చేపల కూర చేశారు ఇంట్లో, సో అదే తెచ్చుకున్నాను. చాలా బాగుంది. సో ఇవాళ మన పిక్నిక్లో భాగంగా ఈ ట్రెక్కింగ్లో ఈ ఐటమ్స్ రెండు తెచ్చుకున్నాను. వెరీ ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీగా ఉంది వెరీ. సో ఒకసారి ఈ గ్రేవీని కూడా పెట్టి చూద్దాం.
కొంచెం ఘాటుగా ఉంది ఇంట్లో, సో అయినా కూడా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫిష్ హెడ్ చూసారు ఎలా ఉందో. అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. బా హెడ్లో ఫిష్ తలకాయలో ఎంత మజా ఉందో, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, తిరుగుతూ తింటా ఉంటే. సో భలే ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాను, ప్రశాంతంగా ఉంది, అట్లాగే వైల్డ్గా కూడా ఉంది. ఈ అంటే యాక్చువల్గా ఈ చేపల కూర వాసనకి ఏదైనా జంతువు అని వస్తుందేమో అని చెప్పేసి భయంగానే ఉంది. సో గబగబా కంప్లీట్ చేసి ఇది చేపల కూర చేతిలో ఉంటే మాట్లాడవు, తింటంలోనే పని ఉంటుంది. సో ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. దట్టు ఈ లొకేషన్లో తినడం అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. ముళ్ళు లేవు, చక్కగా గారెలాగా నవ్వలేడు. అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి పంపించండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ టైం ఒక మంచి వీడియోతో మీ ముందుకు కలుస్తా. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.